ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో రుద్రహోమానికి అంకురార్పణ. పూర్ణాహుతితో కామాక్షిదేవి చండీ హోమం పరిసమాప్తి. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాల కల్పనకు కొత్త నిర్ణయాలు. 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం. డైలీవర్ ఈవోలు అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. టీటీడీ అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్ర వేడుకలు. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో శ్రీకృష్ణ స్వామి దివ్యానుగ్రహం. తొండవాడ అగస్తీశ్వర స్వామి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ. ఆది దంపతుల దర్శనంతో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. బాపట్లలో శ్రీ రామలింగేశ్వర స్వామికి ఘనంగా కుంభాభిషేకోత్సవం. ముగిసిన శతాబ్ది ఉత్సవాలు. కంచిపీఠాధిపతి అనుగ్రహ భాషణం. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు నిర్వహించిన శ్రీ కామాక్షిదేవి చండీ హోమం శుక్రవారం ఉదయం ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు చేశారు. తర్వాత పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజలు నిర్వహించి హోమం జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలోని ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ కామాక్షి అమ్మవారి గర్భాలయానికి తీసుకువెళ్లి మూలమూర్తికి ప్రోక్షణ చేశారు. ఇక కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, జపం, హోమం, నివేదన, విశేష దీపారాధన, స్వామివారికి హారతులు అందజేశారు.
డయల్ యువర్ ఈవో ద్వారా భక్తుల నుండి వచ్చిన సూచనలు సలహాలను అనుసరించి మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. డయల్ యువర్ కార్యక్రమంలో ఎక్కువ మంది భక్తులు ఏదైతే వివిధ రకాలు టోకన్ సిస్టమ్స్ ఉన్నాయో, క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయో, అదేవిధంగా వారి అకౌంట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువ మంది భక్తులు సలహాలు సూచనలు ఇచ్చారు. అయితే మీరందరికీ తెలిసిన విషయమే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ లైన్ మేనేజ్మెంటు అంటే ఆన్లైన్ అడ్వాన్స్గా బుకింగ్ చేసుకున్నటువంటి ఎస్సిడి టోకన్స్, తిరుపతిలో ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్, ఏ టోకన్ లేని వాళ్ళకి సర్వదర్శనం క్యూ లైన్ మేనేజ్మెంటు, అదేవిధంగా మధ్యాహ్నం పూట దివ్యాంగులు వృద్ధుల కోసం ఇచ్చేటువంటి ఒక 1000 టోకన్లు, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి అవకాశాలు, అటు ఏమో డోనర్ ప్రివిలేజెస్, విఐపి బ్రేకు సిస్టమ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటానే ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగము, శ్రీవారి సేవకులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగము వాళ్ళందరూ కూడా 24 గంటలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. సంతృప్తికరంగా ఎక్కువ మంది భక్తులకి దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. భక్తులందరూ కూడా ఎక్కువ మంది భక్తులు సాటిస్ఫాక్టరీగానే స్వామివారి దర్శనాలు చేయగలుగుతున్నారని నేను దేవాలయంలో ఉన్నప్పుడు బయట కూడా భక్తులు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇన్ని రకాలు క్యూ లైన్స్, టోకన్ సిస్టమ్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి అటువంటి ఇబ్బందుల మీద వారు తన ఫీడ్బ్యాక్, సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. అయితే వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా మేము సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాము. నిరూపించడానికి ఒక నిదర్శనం మనం చూడాలనుకుంటే, ఇప్పుడు గత నెల డయల్ యువర్ ఈఓలో ఏ విధంగా అయితే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంగప్రదక్షిణ టోకన్ మీద, ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్ళీ అడిషనల్ యువ ఆధ్వర్యంలో సర్వేలు ఇవన్నీ నిర్వహించి ఎక్కువ మంది భక్తులు అభిప్రాయ సేకరణలు చేసుకొని దాంట్లో రీఫార్మ్స్ తీసుకువచ్చి దానికి కావాల్సిన నిర్ణయాలు టీటీడీ తీసుకోవడం జరిగింది. అయితే భక్తులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఆబ్వియస్లీ వారు ఏ కేటగిరీలో టికెట్స్ బుక్ చేస్తూ ఉన్నారు, ఏ సిస్టమ్ ద్వారా వారు వస్తూ ఉన్నారు, వారికి ఆ సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు క్లియర్గా అర్థమవుతాయి. ఆ దృష్ట్యా వారు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక టైప్ ఆఫ్ టోకన్లో రీఫార్మ్స్ తీసుకువచ్చితే మిగతా ఏదైతే సిస్టమ్ టీటీడీ నిర్వహిస్తూ ఉంది అన్ని టోకన్స్, మిగతా కేటగిరీ టోకన్స్, దానికి కావాల్సిన క్యూ లైన్ మేనేజ్మెంట్, దాని మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని అన్ని కోణాల్లో కూడా ఆలోచించుకొని మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అన్ని స్టడీ చేసుకొని మనం ఒక నిర్ణయానికి వస్తాం. దానివల్ల భక్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎంత ఎక్కువ మనం స్వామివారి ముందు ఉండి దర్శనం చేయగలిగితే అంత బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి ఒక్కోసారి క్యూ లైన్ మూవ్మెంట్లో ఇబ్బంది వచ్చి తక్కువ మందికి ఆ రోజు దర్శనాలు అయ్యి బయట ఎక్కువ మంది వెయిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా స్మూత్గా ఈ క్యూ లైన్ మూవ్మెంట్ మీద ఫోకస్ చేసుకొని దృష్టి పెట్టి సహకరించి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే భక్తులందరికీ తెలియజేశాను, గత బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. తిరుమలలో ఎక్కడెక్కడైతే ఈ క్యూ లైన్స్ సరిగా బయట లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, దానికోసము ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు పర్మానెంట్ షెల్టర్స్, క్యూ లైన్స్, స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, టాయిలెట్స్ ఇవన్నింటికి దాదాపు 25 కోట్ల రూపాయలు టీటీడీ గత బోర్డు మీటింగ్లో శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఏదైతే టీటీడీ పరిధిలో ఫారెస్ట్ ఏరియా ఉందో దాంట్లో కూడా డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే మీడియం డెన్స్ ఫారెస్ట్ ఉందో ఆ డెన్సిటీ కూడా దాదాపు 35% నుంచి 45% వరకు పెంచే విధంగా, అక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీషీస్ పెంచే విధంగా ఒక 10 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ టీటీడీ బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఏదైతే ఈ దర్శన విధానంలో మార్పులు అవసరం ఉన్నాయో, అంటే వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని అన్నీ ఇమ్మీడియట్గా చేయగలుగుతామని కాకుండా
ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఆ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రీఫార్మ్స్ ఏమైనా అవసరమా కాదా, అవసరం ఉంటే ఎటువంటి రీఫార్మ్స్ చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది, దాని మీద కూడా బోర్డు ఒకటి కమిటీ ఏర్పాటు చేసుకొని కావాల్సిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని నిర్ణయాలు, ఉదాహరణంగా అమరావతి టెంపుల్. అమరావతి టెంపుల్ అంతకుముందు ఏదైతే డిజైన్ ప్రకారం మనం శాంక్షన్ చేయడం జరిగింది, ఆ డిజైన్ని బట్టి కొంత పనులు చేసి ఆ పనులు అన్నీ కూడా అక్కడితో ఆపడం జరిగింది. మళ్ళీ ఈ బోర్డు కొన్ని వర్క్స్ ఇవన్నీ శాంక్షన్ ఇచ్చింది. దాంట్లో అవుటర్ ప్రకారం వర్క్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ నెల 27వ తేదీ దానికి మళ్ళీ ఆ పనులు ఇవన్నీ కూడా ప్రారంభించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ టెండర్స్ కూడా టీటీడీ బోర్డు ఫైనల్ చేయడం జరిగింది. అట్లాగానే టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో అన్నదానము ప్రారంభించాల్సిందిగా బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు కూడా, అంటే ఏ విధంగా ఎటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం అన్నదానం ప్రారంభించగలుగుతాము, అన్ని టెంపుల్ లోకల్ పరిస్థితిని బట్టి అటువంటి మొడాలిటీస్ కూడా టీటీడీ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు అధికార యంత్రాంగం అందరూ కూడా టెంపుల్ వారీగా ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నారు, డీటెయిల్ వర్కౌట్ చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఏ విధంగా ఏ దేవాలయంలో మనం ఈ అన్నదానం ప్రారంభించగలుగుతామనేది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే రోజువారీగా దాదాపు 1500 టికెట్స్ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఇస్తూ ఉన్నాం. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఇచ్చేటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డొనేషన్స్ మనం ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఇంకా వేరే ఆలయాల నిర్మాణం కోసం ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లోనే ఇప్పుడు ఈ 5000 దేవాలయాలు భజన మందిరం స్కీమ్ కింద కట్టాలనేది టీటీడీ బోర్డు ఒక దాదాపు 750 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ పనులు వెంటనే ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ 750 కోట్లలో 25% అడ్వాన్స్ వెంటనే కమిషనర్ ఎండోమెంట్స్కి రిలీజ్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే స్పెసిఫిక్గా కొన్ని కంప్లైంట్స్, అంటే ఈ మిడిల్ మెన్కి ఆ మద్దతుదారులు కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమంది భక్తులు మోసపోతూ ఉన్నారు. అయితే భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేశాం, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాకు ఎక్కడైతే వస్తూ ఉంది దాని మీద సివిఎస్ఓ గారు వీళ్ళంతా కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ జనరల్గా ఏంటంటే భక్తులందరూ కూడా ఇటువంటి మద్దతుదారుని నమ్మి మోసపోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా కేటగిరీల్లో మనం ట్రాన్స్పరెంట్గా ఈ టోకన్లు జారీ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్లో ఎస్సీ టోకన్స్ ఇస్తూ ఉన్నాం. శ్రీవాణి టోకన్స్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ 2 మొడాలిటీస్లో అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి అవకాశాలు అన్నీ ఉన్నప్పుడు ఈ మద్దతుదారులని అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలియజేసుకున్నట్లయితే డెఫినెట్లీ అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి టీటీడీ అధికార యంత్రం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కింద తిరుపతి పద్మావతి అమ్మవారి ఆలయంలో 17 నుంచి 25 తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. జేఈఓ తిరుపతి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, అదేవిధంగా సివిఎస్ఓ వీళ్ళందరూ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. డీటెయిల్డ్ ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా సరైన సమయంలో పూర్తి అవుతాయి అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ఎవరైతే భక్తులు ఈ ఫోన్ డైల్ ఈ కార్యక్రమంలో వారికి ఫోన్లో మాట్లాడే అవకాశం లభించలేదు, అటువంటి భక్తులు ఏ విధంగా అయితే రోజువారీగా ఈమెయిల్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు, ఆ ఈమెయిల్స్ వాట్సాప్ ద్వారా కూడా వారి ఫీడ్బ్యాక్ సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో శుక్రవారం రోహిణి నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవం, అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారి తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శుక్రవారం సాయం సంధ్య వేళలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణిని పురస్కరించుకుని అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి
ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వెంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. యద్వాభయం ప్రభినామ వ్రతాని విదుషాన్ దేవా అవిదుష్టరాజః అగ్నిష్టద్విశ్వమాప్రుణాతి విద్వానుయేభిర్దేవాగం ఋతుభిః కల్పయాతి మమాగ్నేవర్చో విహవేశ్వస్తు భయంత్వేంధానాస్తనువం పుషేమా. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి సేవను నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకారభూషితులైన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో పార్థసారథి స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామివారి తిరుచి సేవ జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముని జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా అర్చకులు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ శ్రీ వేణుగోపాల స్వామివారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. నవంబర్ 1 నుండి 10వ తేదీ వరకు ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్న రుద్రపాద ముక్కోటి ఉత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో విశేష అలంకరణలతో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామీశమీశాన నిర్వాణ రూపం. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్పి అగ్రహారంలో కొలువైన శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శతాబ్ది ఉత్సవాలు మహాకుంభాభిషేక మహోత్సవంతో వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజున కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు యాగశాలలో మూలమంత్ర హోమాలను నిర్వహించి భక్తుల జయ జయ ధ్వానాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం యాగశాలలో ఉంచి పూజలు నిర్వహించిన కలశాలను అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకురాగా కంచి పీఠాధిపతులు గోపుర శిఖరానికి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై స్వామీజీ ప్రోక్షణ చేశారు. తర్వాత గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వరునికి కుంభాభిషేకం జరిపి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోప కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చరణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా నీ మరుగు వాడనని నేడంటిగాక గోవింద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు మూలాపేటలోని స్వర్ణాల చెరువు వద్ద కొలువైన శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలను తపోవనం పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలు నిర్వహించారు. అర్చకులు యాగశాలలు కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వర్ణలింగేశ్వరునికి కుంభాభిషేకం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో స్వామివారికి నిర్వహించిన లక్ష పుష్పార్చనలో భక్తులు పాల్గొని తరించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వర్ణశోభిత పుష్పాలతో లక్ష పుష్పార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విరుల్లో వెంకటేశ్వర స్వామిని సేవించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి నివేదించారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అనంతపురం నగరం పాత ఊరులోని శ్రీ విరూపాక్ష స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు కనుల పండుగగా జరిగాయి. అర్చకులు శ్రీ విరూపాక్ష స్వామివారికి ప్రాతకాలమే నమకచమక సహితంగా అభిషేక ఆరాధనలు జరిపారు. తర్వాత లింగాష్టకాలను పఠిస్తూ స్వామివారికి బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో నెలవైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా విశేష అర్చనలు జరిపారు. నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి బంగారు, రజత, ముత్యాల ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల మాలలు, వేపాకులతో అలంకరించారు. సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం, హారతులు అందజేశారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే, ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే, ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భయ భంజన భక్తవరేణ్య, శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర శరణమయ. అదేవిధంగా చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపి అర్చకులు చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో రాహుకాల సమయంలో నెయ్యి, నిమ్మకాయ, పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి నివేదించారు. శ్రీ నాగలింగేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో భక్తులను సుగంధ శోభితంగా అనుగ్రహించారు. నంద్యాల నాగులకుంట పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వరుని సన్నిధిలో
కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత గర్భాలయంలో శ్రీ నాగలింగేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామివారికి నాగాభరణ ధారణ జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో కార్తీక దీపోత్సవం, జ్వాలతోరణం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో ముందుగా శివపార్వతులకు అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయంలో దీపోత్సవాన్ని నిర్వహించి జ్వాలతోరణం జరిపారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. నెల్లూరులో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. కార్తీక మాసం సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న దీపోత్సవం ప్రారంభ కార్యక్రమంలో శ్రీ రామానంద భారతి స్వామీజీ, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. చక్కటి వేదికపై కొలువు తీరిన పరమశివుడికి విశేష అభిషేక అర్చనలు జరిపారు. తర్వాత ఆకాశ దీపం నిర్వహించి లక్ష దీపోత్సవం జరిపారు. అశేషంగా భక్తులు మైదానానికి తరలివచ్చి లక్ష దీపోత్సవంలో పాల్గొని తరించారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తపేట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద ఉన్న శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయంలోని ముఖమండపంలో శివపార్వతులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర వైదిక క్రతువులను జరిపి మేళతాళాలు, వేదమంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక దీపాల కాంతుల్లో ప్రకాశించింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన లక్ష దీపోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. అనంతరం స్వామివారి ఎదుట ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అర్చకులు వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత వ్రతకథలను వివరిస్తుండగా 151 మంది దంపతులు అర్చకుల సూచనలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను ఆచరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడప నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీనందనుడైన శ్రీ గణనాథుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత లక్ష్మీ గణపతికి వెండి ఆభరణాలు, రోజా, సంపంగి, గన్నేరు పుష్పమాలలతో అలంకరించారు. శ్రీచక్రానికి అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరిపారు. ఆపై స్వామివారికి నివేదన, కర్పూర హారతులు అందజేశారు. శృతిపతి హితమతి నీకిదే సన్నుతి గణపతి నిధిపతి ప్రియపతి. మొదటి పూజలు నీకు, మొదటి మృక్కులు నీకు, వెనకయ్యా మా మొరలు వినవయ్యా. గణపతి నిధిపతి ప్రియపతి. శృతిపతి హితమతి నీకిదే సన్నుతి గణపతి నిధిపతి ప్రియపతి.
ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.